ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కాలా భయపెట్టేశారు? భయపడ్డావా? ఎందుకు? ఎందుకంటారేంటక్క, ఒక్కదానే ఉన్నాను. సడన్ గా వెనక నుంచి వచ్చి మాట్లాడితే ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? అయ్యో సారీ. ఇంతకీ ఇక్కడ ఒకదానివే ఏం చేస్తున్నావు? అట్మాస్ఫియర్ బాగుందని చెప్పి మొత్తం చూస్తున్నా అక్క. ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుందక్క. మీకెలా అనిపించింది? నేనే దగ్గరుండి కట్టించాను కదా, బాగానే ఉంటుంది. అది మీరే దగ్గరుండి అన్నీ చేపించడం ఏంటక్క? నేను చేపించడం ఏంటి? ఆరు గారు చేపించారు కదా, బానే ఉంటుంది అంటున్నా. అవునా? మీరలా అన్నట్టు లేదే. అసలు నేను ఇంటికి రావడమే మొదటిసారి అయితే నేనే దగ్గరుండి ఇల్లు ఎలా రెడీ చేపిస్తా? అవును, ఎలా చేపిస్తారు? అందుకే నేను అని అనలేదు. అది అనుండర్లేండి. అంతా బాగుంది కానీ ఇల్లే ఎందుకో చాలా పెద్దగా అనిపించింది. నలుగురు పిల్లలు ఆడుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా మిస్ అమ్మా. కరెక్టే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటోన్మెంట్ కి వెళ్ళిపోతారు. అక్కొక్కరే ఇంట్లో ఉండాలి కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉండడం అంటే కష్టం కదక్క. ఆవిడ ఒంటరి ఎలా అవుతారు? తోడుగా తోడుగా ఏ ఆత్మ ఉంటుందని మాత్రం చెప్పకండి అక్క ప్లీజ్. కొన్ని నెలలు ఆత్మతోనే మాట్లాడతావని తెలిస్తే ఏమైపోతావో. ఏదో అన్నారక్క? అంటే అదే పిల్లల కోసం ఎదురుచూపులు, మేడ మీద పక్షార్పులు, ఆయన గురించి ఆలోచనలు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడానికి తయారీలు, పిల్లలు చేసిన అల్లరిని నెమరు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే ఇంకా టైం ఏం తెలుస్తుంది? ఒంటరని ఎందుకు అనిపిస్తుంది? ఆయనకి లంచ్ బాక్స్ పంపించాక ఫుడ్ ఆయనకి ఎంత నచ్చిందో చేసే మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని గంటలైనా గడిచిపోతాయి తెలుసా? 4 అవ్వడానికి 4 గంటల ముందు నుంచే ఏం పని చేస్తున్నా, ఇంట్లో ఎక్కడున్నా నా కళ్ళన్నీ రోడ్డు మీదే ఉంటాయి. అక్క మీరేంటి అదేదో మీరే ఆరో అక్కలాగా, ఇది మీ ఇల్లులాగా మీ గురించి మీరు చెప్తున్నట్టు అలా చెప్పారు? అంటే హౌస్ వైఫ్స్ అలానే చెప్తారు కదా, అందుకే రియలిస్టిక్ గా ఉంటుందని అలా అన్నాను. ఓకే ఓకే. ఏదేమైనా మాత్రం చలి మాత్రం ఎక్కువగా ఉందక్క. ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది. నైట్ అయితే చలి బాగా పెరిగిపోతుంది. అవునా? నాకు నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? దగ్గరికి రండి చెప్తా. చలంటే ఆయనను హక్ చేసుకుంటారు. అందుకే చలి పెరిగితే నా ఫోన్ వస్తుంది. రింగ్ అవ్వలేదు కదా, వైబ్రేషన్ లో ఉంది. అక్కడ వైబ్రేషన్ ఇక్కడికి వినిపించిందా? సెన్సర్ తెలిసిపోతుంది. ఇలాంటి ఫోన్ ఎప్పుడు కనిపెట్టారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.